పెళ్ళయి 14 సంవత్సరాలైంది. అర్జున్ గారు, శారద గారు షాద్ నగర్ నుంచి వచ్చారు. పిల్లలు పుట్టట్లేదనే బాధతో వాళ్ళకి బయట ఏం చెప్పారు, ఇర్రెగ్యులర్ సైకిల్స్, పీసీఓడి ఉంది, హైడ్రోసాల్ఫింగ్స్ ఉంది, ట్యూబులు 2 బ్లాక్ ఉన్నాయి అని చెప్పేశారు. హెచ్ఎస్జీ టెస్ట్ చేసి ట్యూబులు 2 బ్లాక్ ఉన్నాయి, ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే అన్నారు. కానీ మరి మన దగ్గరికి వచ్చారు వీళ్ళు. ఎలా వచ్చారు, ఎలా వచ్చారు, ఎలా ట్యూబులను ఓపెన్ చేసుకున్నారు, అది కూడా మందులతో అనేది వారి నోటి ద్వారా తెలుసుకున్నాం. చెప్పండి. ట్యూబ్లు బ్లాక్ అయ్యి చాలా రోజులు చూస్తున్నాం సార్. అది మేము ఇక ఎక్కడ చూపెట్టుకోదాను ఊరుకున్నాం మేము. అట్లుంటే మా ఫ్రెండ్ ఒక అతను వచ్చింది ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ అతనికి ఒక పాప ఉంటుంది. అతను కూడా ఐఏపీలు అన్నీ చేసుకున్నాడు. చేసుకుంటే కూడా నేను నమ్మకం పట్టలేదు. ప్రెగ్నెన్సీ రాలే ఇక్కడ వచ్చింది. ఆయనకు ఇక్కడ వచ్చినాక నేను అతను అడిగితే నాకు చెప్తే ఇక్కడ వచ్చినాం. ఇక్కడ వచ్చి కూడా మేము మస్తలు తిరిగిన మధ్యలో కూడా బంద్ చేసినాం. యాషకు వచ్చి యాషకు వచ్చి బంద్ చేస్తే కూడా మళ్ళీ ఒకసారి వచ్చినాక నువ్వే తిట్టి మళ్ళా అన్ని టెస్టులు చేసి చూపెట్టారు సార్. ఒకసారి ఎప్పుడు 2022లో వచ్చారు మీరు. వచ్చి కొన్నాళ్ళు వాడేసి ఆపేశారు. మీరు తీసుకొచ్చి ఆపేశారు. అవధులేమనుకున్నాయి ఆపేసి మళ్ళా కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చిన తర్వాత వచ్చారు. వచ్చాక లాభం లేదయ్యా, నువ్వు గట్టిగా వాడితే వస్తుంది, ఇలా గ్యాప్లో ఒక కంటిన్యూగా వాడు బాగుంటుంది అని చెప్పాను. అలాగే ఈసారి గట్టిగా వాడారు. ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఈ రెండోసారి వచ్చినప్పుడు కూడా బ్లాక్లోనే ఉంది. ఇదే ఆగస్టులో బ్లాక్లోనే ఉంది. ఇది ఆగస్టులో కూడా బ్లాక్లోనే ఉంది. అప్పుడు ఎప్పుడో నా దగ్గరికి వచ్చినప్పుడు బ్లాకే. మళ్ళీ తిరిగి వచ్చి కొన్నాళ్ళు వాడి మానేసి ఉపయోగం లేదులే అని చెప్పేసి ఆపేసాడు. అప్పుడు కూడా బ్లాకే ఉంది. ఆ రోజు కూడా చేయించాం, ఒకవేళ ఓపెన్ అయిందేమో చూద్దామని. కానీ ఓపెన్ అవ్వలా. ఆగస్టు 2025 కూడా బ్లాకే. 2022లో నా దగ్గరికి వచ్చినప్పుడు హైదరాబాద్లో ఎక్కడ షాద్ నగర్ అంటే అక్కడ చేయించినప్పుడు బ్లాకే. కానీ మరి ఈసారి రెండోసారి గట్టిగా జాగ్రత్తగా వాడవయ్యా అని చెప్పాము. మన దగ్గర 4 నెలల మందులు వాడి గట్టిగా వాడి ట్రై చేశారు. ఇదిగో ప్రెగ్నెన్సీ పాజిటివ్. అదే పాజిటివ్ ఆరి ట్యూబులు 2 ఓపెన్. ఇది కూడా వచ్చేస్తుంది లేక ప్రెగ్నెన్సీ కూడా ఎక్కువ రోజులు పట్టదు. ఇన్నాళ్ళు ఇదే కదా ఆపింది మీకు. ఈ 2 ట్యూబులు ఓపెన్ అని చెప్పి ఇచ్చేసారు. చూడండి, సేమ్ ప్లేస్ ఎక్కడ బ్లాక్ అని ఇచ్చారో అక్కడే ఓపెన్ అయిపోయింది. అలా మరి ఎలా జరిగిందంటారు ఈ మ్యాజిక్? మందులతో సార్. అది మందులు మ్యాజిక్ అంటే మందులు అంటే మీరే సార్. ఆ దేవుడే మీరు. నేను నమ్ముకొని వస్తున్నా ఖచ్చితంగా అవుతుంది నాకు తెలిసి. ఎందుకంటే ట్యూబ్లు బ్లాక్, నేను ఏడైనా బ్లాక్ అనుకోండి. పొద్దుగా కూడా వేరే హాస్పిటల్ పోయినా మీరు. వేరే హాస్పిటల్ పోయి ఎక్కడ అది బిందుపల్లి కొత్తగూడెం పోయినాం సార్. అక్కడ కూడా రౌండ్ వేసి వచ్చాం. పోయి లేట్ వచ్చిన అక్కడ పోస్తే ఆపరేషన్ చేసి ట్యూబ్లు కట్ చేసేస్తాను. మళ్ళా నచ్చక మళ్ళీ ఏం చేసినామంటే ఇక ఏమన్నా కానీ ఒకసారి పోదామని వచ్చినాం సార్. వాళ్ళు ఏమన్నారంటే ఏకంగా ఆపరేషన్ చేసి ట్యూబులే తీసి అవతల పారేస్తాం అన్నారట. ఎలాగూ బ్లాక్ అయిపోయిన ట్యూబులు కదా, ఈ పనికిరావు, ఇక ఐవీఎఫ్కి వెళ్ళిపోవచ్చు, ట్యూబులు తీసి పడేస్తే అయిపోద్ది, క్లాంప్ వేసేస్తే అయిపోద్ది. చూసి ఒకసారి పోదామని వచ్చినాం సార్. వస్తే ట్యూబులు ఓపెన్ అయింది. మొత్తానికి అటొక రౌండ్ ఇటొక రౌండ్ వేసి ఇట్లా వచ్చావు. అవును సార్. కానీ నన్ను వదలలా. మొత్తానికి వదలనందుకు ఫలితం వచ్చిందా రాలేదా? అది ట్యూబులు 2 బ్లాక్ అయితే ప్రపంచం మొత్తం ఒకటే మాట చెప్తారు, ఐవీఎఫ్ లేదా ఆపరేషన్ చేసినా గ్యారంటీ ఇవ్వం అని చెప్తారు. అలాంటిది మనం ఒక్క చోట మాత్రమే ఆపరేషన్ లేకుండా, ఐవీఎఫ్ లేకుండా ట్యూబులు ఓపెన్ అవుతాయి, ప్రెగ్నెన్సీ వస్తుంది న్యాచురల్గా. అలా ఎంతో మందికి తెప్పించాం. ఇల్లే ఫస్ట్ కాదు, ఇల్లే లాస్ట్ కాదు. యూట్యూబ్ చూసినా నేను పర్సన్ అవుతుంది సార్. నాకు ఎందుకైతే అదే ఆలోచన చేసి నా మీద కోపం కూడా వచ్చింటుంది. డాక్టర్ గారు నాకు ఇవ్వట్లేదు, అందరికి ఇస్తున్నాడు. పచ్చి కొట్టేద్దాం అనుకుని 2 సార్లు పచ్చీలు కొట్టి వెళ్ళిపోయాడు ఎక్కడికో. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా ఐవీఎఫ్ అంటున్నారు, ఆపరేషన్లు అంటున్నారు, నో గ్యారంటీ అంటున్నారు. ఒళ్ళు గొల్ల అయిపోద్ది. ఇప్పటికే 14 ఏళ్ళు అయిపోయింది. అది కూడా డోనార్లు అంటున్నారు. ఇక అసలు ట్యూబులు ఉపయోగం లేదు, తీసి పారేసి ఐవీఎఫ్ డోనార్లకి వెళ్ళిపోదాం అంటున్నారు. ఎన్ని లక్షల్లో పని, అవన్నీ మన వల్ల అవ్వదు. పైగా అన్ని ఇంజక్షన్లు, నెలకే 40-50 ఇంజక్షన్లు పడుతారు, 2 ఆపరేషన్లు చేస్తారు. ఇవన్నీ తట్టుకోలేమని ఒక పక్కన భయం. మళ్ళా డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళాం కానీ 4 నెలలు వాడినా రాలేదని ఇటుపక్క ఒక భయం. అసలు ఏంటి, ఏది కరెక్టో ఏది రాంగో తెలియట్లా. కాకపోతే ఎన్ని చోట్ల తిరిగినా చివరికి మన డాక్టర్ గారు అయితే భయపెట్టట్లా. ఏం లేదు సార్, నేనైతే భయపెట్టలేదు ఎప్పుడు.
వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా భయపెడుతున్నారు. నేను అనుకునేది సార్ ఇప్పుడు హైవే ఇస్తున్నారు 5,000కు, అది ఇచ్చింటే అయిపో అంటున్నా కానీ ఇక మీరేమో న్యాచురల్ ఏదామని మీరు అనుకుంటారు. మేము 5,000 కాదని మేము భయం విడిచిపెట్టుకొని ట్యూబ్ ఓపెన్ అయితేనే ఏ ప్రొసీజర్ అయినా హైడ్రోసాల్పింగ్స్ కూడా క్రిముల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్, అది వాపు. అది మనం హైడ్రోసాల్పింగ్స్ ఉన్నా కూడా క్రిములు తొలగిస్తే వాపు తగ్గిపోద్ది, అలాగే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది, ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇలాగే మీరు కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి మందులు ఇస్తాను నేను, చక్కగా వాడుకుందరు కానీ సరి చేసుకుందరు కానీ. మరి మందులు వాడుకుంటూ మీరు ఒకవేళ మీరు అన్నారు కదా ఇంకా స్పీడప్ చేసేసుకుందాం అనుకుంటే స్పీడప్ చేసుకోవచ్చు. ఎప్పుడు రావాలి ఏంటి అనేది మన వాళ్ళు చెప్పారు కదా, ఈ కిట్లు ఇచ్చారు. రోజు నెల వచ్చిన 10వ రోజు నుంచి 20వ రోజు వరకు ఆ టెస్ట్లో 2 చుక్కల యూరిన్ వేస్తే ప్రతిరోజు ఒక గీత వస్తుందమ్మా. ఒకరోజు రెండో గీత వస్తుంది. ఏ రోజైతే రెండో గీత లైట్గా వచ్చినా సరే మీరు ఇక ఆ రాత్రి బయలుదేరి పొద్దునేకి ఇక్కడికి వచ్చేయచ్చు. ఒకవేళ నెక్స్ట్ డే సండే అయిందనుకో మండేకి రావచ్చు. ఇలా వచ్చేస్తే మేము మిగతా ప్రొసీజర్లు కూడా చాలా సింపుల్గా కుట్టు కోత లేకోకుండా, రక్తపు చుక్క లేకుండా, మత్తు లేకోకుండా చాలా తక్కువ ఖర్చుతో నీకు ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేసేస్తాం. ఓకే, రైట్.